అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. గత కొద్ది రోజులుగా పేరు నాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చీకట్ల కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు చెరవ ఉండాలి మనకి. ఇక్కడ చీకట్లో కన్ను కొడితే రప్ప రప్ప అయిపోవాలంటున్నాడు. ఈ విధంగా చీకట్లో చీపు లిక్కర్ తాగి చీపుగా చీపుటికి చేయబడడం వల్లే కదా 151లో 5 పోయినాయి. ఇంకేం చేస్తావు నువ్వు? చీకట్లో ఉండి గ్రావెల్ ఎత్తేయడం వల్లే, చీకట్లో మైన్స్ ఎత్తేయడం వల్లే, ఇసుక ఎత్తేయడం వల్లే, చీకట్లో రేషన్ బియ్యం ఎత్తేయడం వల్లే కదా మనకి గది పట్టింది. మళ్ళీ చీకట్లో అంట కన్ను కొడితే రప్ప రప్ప లేపేస్తాడంట. రప్ప రప్ప అంటే తమరకు పగులుతూ మోకాళ్ళు చెప్ప అదనపు ప్రసంగపు మాటలు మాట్లాడినా, జనాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసినా చట్టబద్ధంగా లోపల తీసుకెళ్లి 3rd డిగ్రీ పేరుతో కుళ్ళబొడి చేస్తారు. అందులో మోకాలు చెప్పు కూడా ఉంటుంది కదా. అది పోయిన తర్వాత మనం ఏం చేస్తాం? దోక్కుంటా పోతా ఉండాలా? అంత అవసరమా? సిగ్గు చెరవ ఉండాలి మనకి నిజంగానే సిగ్గు శరం లేదు. సిగ్గు శరం ఉంటే 151లో ఊహించిన విధంగా 5 ఎందుకు పోయినాయని ఒక సభ పెట్టుకోవాలా, ఒక సమీక్ష పెట్టుకోవాలా, కార్యకర్తలను పిలిపించి ఏం జరిగింది, ఏమి లోటుపోట్ల వల్ల ఈ విధంగా మనం అట్టడుగు స్థాయికి దిగజారిపోయామని అడగాలి కదా. మనకు సిగ్గు శరం లేదు కాబట్టి ఈ రోజున కూడా చీకట్లో కన్ను కొట్టండి, ఎవరో ఒకరిని లేపేయండి, చెప్పి చేయకూడదు, ఈ మాటలు వస్తున్నాయి. కాబట్టి ఈసారికి ఆ 2-1 కూడా మిగలవు. ఎన్నిసార్లు అంటారు? అదే పని మనకి. రెండో పనే ఉందా? రెండో పని లేదు. ఆ గంజాయి తాగుతారు, అప్పుడు ఎత్తిపెట్టుకున్న కల్తీ లిక్కర్ ఉంది కదా, అది తాగుతారు. రెండో పనే ఉందా? అదే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నేర్పించిన విద్య కదా, వాళ్ళు పదే అంటారు. తప్పదు మరి. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కలిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కలవదు. నేను చెప్పేది కూడా అడే. రోజు అరుస్తూ ఉంటావు. నీ పరిస్థితి ఏంటంటున్నా? 24 గంటలు మైకు పెట్టుకొని గట్టిగా అరుస్తూ ఉంటావు. మరి నీ పరిస్థితి ఏందని నేను చెప్తా ఉన్నా. ఎక్కడ ఇంకోటి ఆలోచించాలా. ఈయన కొడుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఒక సభలో మైకు పట్టుకొని రప్ప సమయం వచ్చినప్పుడు చేసేద్దామంటున్నాడు. ఈయన అదే అంటున్నాడు రప్ప అని. ఆయనేమో ప్రతిపక్షం అంటాడు. జగన్మోహన్ రెడ్డికేమో ప్రతిపక్షం లేదు, వీళ్ళ కొడుకేమో ప్రతిపక్షం అనడం చేత కాదు. ప్రతిపక్షం పలకిచ్చినప్పుడు పగలగొట్టకుండా, బలపాలు తినకుండా, పుస్తకాల్లో ఉండే పేపర్లు చించి ర్యాకెట్లు వేయకుండా, నీళ్ళల్లో పడవలు వదలకుండా ఉంటే ఓట్లు పడి ఉండేటివి. కాకపోతే నేనేం చెప్తున్నానంటే రప్ప అంటే పేరు నాని, అది కాదు 151లో 5 లేపేయడం రప్ప, ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం రప్ప, అసెంబ్లీకి రావాలంటే అదిరిపోయేలా చేయడం రప్ప. అమరావతిలో ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారని హెలికాప్టర్కి యలహంక ప్యాలెస్లో దాక్కోనేలా చేయడం రప్ప. అది రప్ప. ఇంకోటి, ఈయన కొడుకు పేరుని కిట్టు ఎన్ని ఓట్లు తేడాతో ఓడిపోయాడు కొల్లు రవీంద్ర గారి మీద. ఎందుకు ఓడిపోయాడు మన కొడుకు? ఓసారి చూద్దాం. ప్రతిపక్షం ఈయన కొడుకు పేరుని కిట్టు, మచిలీపట్నం గంజాయి బ్యాచ్. ఆ పిల్లోడు మాట్లాడిన మాటలకి అతనికి వచ్చిన ఓట్లు ఎందుకు ఒకసారి చూడండి. ఆ మాటలకి ఓట్లకి ఏమైనా సంబంధం ఉన్నాయా? ఇటు చూడండి. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ మచిలీపట్నం టీడీపీ కొల్లు రవీంద్ర గారు 1,05,044 వచ్చినాయి. పేరుని కిట్టు. ఈయన పేరు వాకా సాయి కృష్ణమూర్తి. వీళ్ళ తాతగారి పేరు పెట్టాడు. ఆయన మంచోడంటే మనకు తెలియదు. పూర్తి విరుద్ధంగా దిగాడు. ఇక్కడ చూడండి 54,802 ఓట్లు. ఇక్కడ ఓవరాల్గా చూడండి మెజారిటీ 50,242. ఈ పిల్లోడికి పడ్డ ఓట్లు ఆయన మెజారిటీ 54 ఓట్లు. ఈ పిల్లోడికి పడితే మెజారిటీ 50,000 వచ్చినాయి. ఎందుకు మన కొడుక్కి ఓట్లు లేదు? ఈ రప్పాలు ఈ మాటలు మాట్లాడే కదా. ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలో తెలియకపోవడం వల్లే కదా. సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలో, ఎలా మెలగాలో ముందు చూపు తెలియకపోవడం వల్లే మనోడు ఈ విధంగా ఓడిపోయినాడు. ఎందుకు ఓడిపోయాడు? సమీక్ష పెట్టుకోవాలా. ఎందుకు చేదర కొట్టారు? ఈయన మళ్ళీ దృఢ సంకల్పంతో చెప్తున్నాడు. ఈయనకే గతి లేదు. వీళ్ళ కుటుంబంలో వీళ్ళ సతీమణిని కొన్ని కేసుల అభియోగం మీద జైల్లో వేస్తారని తెలిసి ఉనికిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆడవాళ్ళని ఏమీ అనొద్దు అని చెప్పేసి ఆవిడ్ని సేవ్ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు కూడా ఇతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ గోండాలకి, రౌడీలకి, రాక్షసులకి ఆ మనస్తత్వం ఉండదు కదా, ఆ ప్రేమ ఉండదు కదా. కాబట్టి మళ్ళీ రప్ప చూశాక ఇగో ఈ రిజల్ట్, నీ కొడుక్కి ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్. ఇది మన కథ. మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఇక్కడ చూడండి. పేరుని నాని వాళ్ళని ఆపే ప్రయత్నంలో నారా లోకేష్ గారిని లోకేష్ గౌడు అంటున్నాడు. ఆ గౌడు మధ్యలో సున్నా పెట్టి నిన్ను, నీ కొడుకుని, నీ వర్గాన్ని సంబోధించడం నాకు సెకను పట్టదు. అది సంస్కారమా? అది రాజకీయమా? ఆ పద్ధతి మా పార్టీలో లేదు.
మాకు చేత కాదు. నీ కొడుకుని అచ్చొచ్చిన ఆంబోతు మాదిరిగా ఊరి మీద వదిలి ఊరుకోవడం కాదు. సంస్కారమైన రాజకీయం ఎలా చేయాలో నీ కొడుక్కి నారా లోకేష్ గారిని చూపించు. సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలో నీ కొడుక్కి నారా లోకేష్ గారి స్పీచ్లు వినిపించు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎలా మెలగాలో ఎలా బతకాలో నారా లోకేష్ గారిని చూపిస్తూ నువ్వు నీ కొడుకు ఆలోచించు. 2029లో మళ్ళీ అన్నని కిందకి దించు. మీ అన్న పార్టీ ఒక మంచు కరిగిపోతానే ఉంటుంది, కరిగిపోతానే ఉండాలా. అవుట్. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. ఈ రప్ప వల్ల ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి, ధర్నాలు, నిరసనలు. ఈ రప్ప అనే కాన్సెప్ట్ అనేది ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజల మధ్యన ద్వేషాలు నింపడం, సభ్య సమాజం అందరూ చూస్తున్నాగా ఎదుటి వాళ్ళని వేసేయండి, మీరు ఏమైనా చేయండి, అది బయటికి చెప్పనక్కర్లేదు, మీరు అనుకున్నది చేయండి అని చెప్పడం వల్ల తెలుగుదేశం కూటమి మిగతా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదిరించడం, ప్రశ్నించడం, ఎదురు దిగడం కూడా జరిగింది. దాని నేపథ్యంలో గుడివాడకి కొడాలి నాని కార్యకర్తల సమావేశానికి వెళ్ళాలి. అతను రాలేడు. ముందర మనం WWF అదే WWE ఉంటుంది, దాంట్లో వేసుకుంటారు పెద్ద పెద్ద బలశాలు కొట్టుకుంటారు చూడు. వాళ్ళు వేసుకునేటువంటి బెల్ట్ 7 వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు? లోపల గుండెకాయ గబ కొట్టుకుంటుంది. 40 నిమిషం లోపలికి వెళ్ళాడు. మనం కూడా ఏమైనా తక్కువ తిన్నావా? ఫుల్ మీల్స్ తిన్నాం కదా, ఏ రోజైనా లోపల వేసేస్తారనే భయంతో పైన ఇంత పెద్ద బెల్ట్ వేశాడు. ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, నన్ను లోపల పంపించారంటే నాకు ఏదైనా అవుతుంది, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, దీన్ని చూసైనా నన్ను క్షమించని చెప్పడం కోసం WWFలో ఓళ్ళు పెట్టుకునే అంత పెద్దది పెట్టాడు ఈడ. కాబట్టి అతను రాలేడు కాబట్టి ఇతను వెళ్ళాలి. ఈ నాని పోతే ఒప్పుకుంటారా? ప్రజలకు కోపం ఉంది కదా, ప్రజాక్షేత్రంలో ఆ మాటలు మాట్లాడకూడదు కదా. కాబట్టి వాళ్ళ ప్లేసులో గౌడ మహిళ బీసీ మహిళ ఉప్పాల హారిక గారిని వాళ్ళ హస్బెండ్ రాముని కూడా పంపించడం జరిగింది. ఎందుకు పంపించాడు అక్కడికి? వీళ్ళు ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు. అతను వస్తాడు కదని వెయిట్ చేస్తున్నారు. కారు వచ్చి రాగానే అరవచ్చు, ముందుకు రావచ్చు. ఒక్కసారిగా డోర్ తీస్తే మహిళ ఉంది. మహిళను చూసి టీడీపీ కూటమి సభ్యులు ఈ విధంగా మాట్లాడుతుని చిత్రీకరించడం కూడా ఆవిడని పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ హస్బెండ్ రాము కూడా లకారంతో ఒక అతిపెద్ద బూతు మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోపం రాదా అలా మాట్లాడితే వెనక కారు అద్దం మీద ఒక రాయి వేసి పగలగొట్టడం జరిగింది తప్ప తల మీదే లేదు, వాళ్ళ ఒంటి మీద కూడా వేయలేదు. ఇది జరిగింది. దీనికి మళ్ళీ పేరు నాని చేసేటువంటి వైభోగం ఏంటో ఒకసారి చూడండి. దానేమో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ కూడా అందరితో లౌడ్గా ఇక్కడ పేరు నాని సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నాడు. ఆ సలహాదారుడు వైఎస్ఆర్సీపీని సర్వనాశనం చేసిన సలహాదారుడితో కింద తొత్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఇంకోటి గమనించాలా, ప్రపంచంలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చగలిగిన వ్యక్తి, తీర్చిదిద్దగలిగిన వ్యక్తి, సర్ది పెట్టగలిగిన వ్యక్తి, సర్దుకోగలిగిన వ్యక్తి, పార్టీతో సహా ఇతను తలకాయ ఇలా పట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ బీసీ మహిళ ఆవిడ గౌడ, ఆవిడ మీద ఏమో చేసేశారు, పైన పడిపోయారు, చంపేపోయారు అని క్రియేట్ చేసి అందులో వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి వీటికి సింక్ చేసి మీరు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్పగలిగితే దీన్ని నారా లోకేష్ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా చేసేసారని చేస్తే మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? అది నేను చెప్తే అవ్వదు. మీరు ఆయనకి చెబితే, ఆయన ప్రజలకు చెబితే, కార్యకర్తలు ఎగబడితే మనకు కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, నేను అత్యద్భుతమైనటువంటి ఒక లొసుగును పట్టేశాను, ఒక అద్భుతమైన ఆలోచనని మీకు ఇస్తున్నాను కాబట్టి ఇమ్మీడియట్లీ దీన్ని చేయండి అన్నాడు. మరి ఆయన పక్కనుండే వ్యక్తికి శాలరీ ఇవ్వలేదో, మరి అతనికి కడుపు నిండా అన్నం పెట్టట్లేదు, మరి అతన్ని తాగేసి బూతులు తిట్టాడో ఏమో కానీ ఆడేవుడికి ఒక కడుపు మండి ఎదురుగ్గా వీడియో తీసి ఆయన పెట్టడం జరిగింది. కాకపోతే ఇంకోటి ఆలోచించాలా. ఇక్కడ చూడయ్యా, ఈ ఫోన్ చూడండి, బ్రిటిష్ కాలం నాటి ఫోన్ ఇది. తుర్రు అని ఎత్తారు, ఆ ఫోన్ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లోనే ఇతని బ్రెయిన్ ఆగిపోయింది. ఇది ఎప్పుడు ఫోను? అతని బ్రెయిన్ కూడా అప్పుడుదే. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? మనల్ని నాశనం చేశారు, మనల్ని ఎక్కేశారు, మనల్ని తొక్కేశారు, మన భూభాగాన్ని ఆక్రమించేశారు, మమ్మల్ని ముంచేశారు అని ఏదైతే ఉందో వాళ్ళ పద్ధతి ఏదైతే చేశారో అదే పద్ధతే కదా వీళ్ళు కానీ ఇలా పద్ధతి కూడా చేస్తుంది. ఉప్పాల హారిక గారు ఒక బీసీ మహిళ, ఒక గౌడు మహిళ, అపోసవం తెలియని ఒక అమాయకురాగల్ని రెచ్చగొట్టి అక్కడికి పంపించి అక్కడ ఏదో జరిగితే ఇంకోది క్రియేట్ చేసి
ఈ రోజు కులాల్ని, మతాల్ని, వర్గాల్ని, సామాన్యమైన ప్రజల్ని రెచ్చగొట్టి రచ్చకీడ్చి ఈ అవసరమా? తెనాల్లో జరిగింది ఏంది, గుంటూరులో జరిగింది ఏంది, పొదిల్లో జరిగింది ఏంది, మొన్న సత్తినపాలెంలో జరిగింది ఏంది, బంగారుపాలెంలో దండుపాలెం చేసింది ఏంది, మళ్ళీ ఇంకొక దానికి కూడా ఈ యొక్క క్రీడను మొదలు పెడతా ఉన్నాడు ఈ వ్యక్తి. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? డైరెక్ట్ గా దొరికిపోయాడు. ఇప్పుడు చీకట్లో రప్ప రప్ప అన్నాడు. నాకు తెలిసి ఇదిగో ఇదే చీకట్లో రప్ప రప్ప అంటే ఒక బీసీ గౌడ మహిళని ఈ విధంగా రెచ్చగొట్టి అక్కడ పంపించి వాళ్ళని నాశనం చేయడం కదా, ప్రజల దృష్టిలో వాళ్ళ మీద వ్యతిరేకం పెంచడం కదా. నీ కొడుకు ఎట్టున్నాడో మిగతా వాళ్ళు కూడా అలానే తయారు చేయాలనుకుంటున్నావా? అసలు పెంపకం అంటే ఇదా? నేను ఒకటే ప్రజలను కోరుకుంటున్నా, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఇలాంటి వాళ్ళని మనం వెనకేసుకొని రాకూడదు. ఇంకోటి ఆలోచిస్తున్నాడు, అన్నకేదో సాయం చేస్తే 24 గంటల మైకులో మాట్లాడితే మనకు అన్న రానున్న రోజులు 5 సంవత్సరాలు మినిస్టర్ ఇస్తాడు, 2.5 సంవత్సరం కాదు అంటున్నాడు. నేను ఒకే ఒక మాట చెప్తున్నా, సముద్రంలో ఉండే ఇసుకతో ఇల్లు కట్టలేం, సముద్రంలో ఉండే నీళ్ళను తాగలేం. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అంతే, చూడ్డానికి అట్టుంటదంటే అది ఎప్పుడు గెలవదు, జనాలు గెలవనివ్వరు, అతను ఎప్పటికీ అసెంబ్లీకి రాడు. థ్యాంక్ యూ సో మచ్.